వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త కమిటీ ఘనంగా ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, చైర్మన్ కలిదిండి సుజాత, రామచంద్రరాజు, వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, 13 డైరెక్టర్లకు ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త వ్యవసాయ విధానాల ద్వారా రైతులకు మేలు చేకూర్చాలని తెలిపారు. ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ప్రభుత్వాలు ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ అని, ఈ అగ్రికల్చరల్ ఏఎంసీలు ఏవైతే ఉన్నాయో రైతులకు ప్రయోజనాలు కాపాడడానికి వారికి చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను అమలు చేశాయి. ఏదైతే రైతు పండించినటువంటి పంట ఉన్నదో ఆ పంటకి గిట్టుబాటు ధర రావాలి, రైతుకి 10 రూపాయలు అదనంగా రావాలి. ఆ విధంగా రైతులు ఉపయోగపడడం కోసం అమలు చేసేటువంటి వ్యవస్థ ఏఎంసీ వ్యవస్థ. రైతుల నుండి, మధ్యవర్తుల నుండి, దళారుల నుండి కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఏఎంసీ వ్యవస్థ. ఇది ఒక బాధ్యత. అనుక్షణం రైతులు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం, ఎందుకంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో సగం మహిళలు, జనాభాలో సగం మహిళలు. ఆ సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం, ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందదనేటువంటి ఆలోచనతోటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆ మహిళా సంక్షేమ, మహిళా అభివృద్ధి. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేసి అదరగొట్టారు. స్వచ్ఛ కుప్పం, స్వర్ణ కుప్పం కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి కాలుష్య రహిత సమాజం కోసం ప్రజల సహకారం అవసరమని అవగాహన కల్పించారు. ఛత్రపతి శివాజీ సర్కిల్లో నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు ఎంతో విలువైన వారి యొక్క సమయాన్ని 18 గంటల పాటు ఆ వయసులో వారు చేసినప్పుడు ఈ వయసులో మనమెందుకు చేయకూడదు, మనమెందుకు కోఆపరేట్ చేయకూడదు, మనమెందుకు కష్టపడకూడదు, మన సొంత జీవితాల కోసం, మన పురపాలక సంఘం మళ్ళీ దాంట్లో వచ్చేటటువంటి క్రిములు, బ్యాక్టీరియా, వాటి వల్ల వచ్చేది జబ్బులు కానీ ఏదన్నా కానీ మనకు వస్తే పరిశుభ్రంగా, మన వార్డు పరిశుభ్రంగా, మన వీధి పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, దానికి ప్రజలందరి సహకారం కావాలని మరొకసారి పేరు పేరున తెలియజేస్తూ, ఇందాక రాజ్ కుమార్ గారు చెప్పారు, అట్లాగే సురేష్ గారు చెప్పారు, అందరూ కుప్పాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. నిన్న నేను ఆ సైన్స్ ఫేర్కి వెళ్తే ఒక పాప, మనం పర్యావరణాన్ని ఈ విధంగా కాపాడుకోవాలి సార్, పొల్యూషన్ లేకుండా ఉండాలి, డీజిల్, పెట్రోల్ వెహికల్స్ తగ్గించాలి, ఇంకా అన్ని కాన్సెప్ట్స్. జిల్లా సదాశివపేట పట్టణంలో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు వి రాజేశ్వరి ముఖ్య అతిథిగా, తోట చంద్రశేఖర్ పటేల్, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టి పూజ నిర్మాణం ప్రారంభించారు. ఈ వేడుకల్లో కె శ్రీనివాస్, శ్రీకాంతరాజ్, శ్రీశైలం శివలింగం, కనిగిరి కృష్ణగౌడ్, భవానీ నరేందర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. సెప్టెంబర్ 17 మరి 1948 రావడం జరిగింది. మరి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో కూడా రజాకర్లు చేసిన పరిపాలన లోపల మనం చాలామందిని కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పడి, మరి అన్ని రకాలుగా ధన ప్రాణాలను అర్పించి ఈరోజు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మరి నేతృత్వంలో మరి మనము సెప్టెంబర్ 17 నాడు స్వాతంత్రం తెప్పించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి, మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి కూడా బర్త్డే ఉన్నది ఈరోజు. మనం అందరం కూడా దానికి కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ హాస్పిటల్
పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని 11 గంటలకు మరి కొనసాగిస్తున్నామని చెప్తూ తెలపరుస్తూ మరి ఇప్పుడు శ్రీనివాస్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. జై తెలంగాణ. యావత్ భారతదేశం స్వతంత్రోత్సవం ఉత్సవాల్లో నిమగ్నమై ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం ప్రభు ఆనాడు పాకిస్తాన్లో కలుపుతాను, దక్షిణ భారతదేశంలో పాకిస్తాన్ ఏర్పాటు చేస్తానని పాకిస్తాన్తో ఒప్పందాలు జరుపుకుంటూ ఇక్కడున్న హైదరాబాద్ సంస్థానం ఇప్పుడున్న తెలంగాణలోని 10 జిల్లాలు, మరి కర్ణాటకలో ఉన్నటువంటి 5 జిల్లాలు, మహారాష్ట్రలోని 3 జిల్లాలు, 18 జిల్లాలను కలిపి హైదరాబాద్ సంస్థానంగా పరిపాలిస్తున్నటువంటి ఈ వ్యక్తి పాకిస్తాన్లో కలుపుతా అని చెప్పి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం ఆకివరం గ్రామంలో మహిళల కోసం అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడింది. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు కంది చంద్రశేఖరరావు, మాజీ జెడ్పీటీసీ కంది సూర్యనారాయణ, డాక్టర్ అనూష, వైద్య సిబ్బంది, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. గ్రామవాసులకు ఆరోగ్య సంబంధిత సలహాలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఓట్లు బిడ్డట్టే మా ఉంచేస్తే కాపట్టలేదే కుటుంబ ప్రతిజ్ఞ స్వస్థనారి పరివార్ ప్రతిజ్ఞను తీసుకుంది మరియు బలమైన కుటుంబం మరియు ఆరోగ్యకరమైన భారతదేశం కోసం మహిళల ఆరోగ్యం పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో స్వస్తి నారీ శక్తి పరివార్ అభియాన్ బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రాధాన్యతగా మహిళల ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. వైస్ ఎంపీపీ పొట్టింగి దుర్గా, డాక్టర్ ఎం ఉషారాణి, సర్పంచ్ బెవర మహేశ్వరి, ఎంపీ హెచ్వీఓ అప్పల్ నాయుడు, సూపర్వైజర్ ఉదయ్ కుమార్, హెచ్వి భవానీ, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేశారు. ఈరోజు మన అందరి తరఫున మన నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రాం మన మహిళల కోసమే. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ఒక ఆశయంతో మన నరేంద్ర మోడీ గారు కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రాంలోని మహిళలకి ఆరోగ్య పరిస్థితి ఏంటంటే ఇప్పుడు గర్భసంచి సంబంధించి క్యాన్సర్స్, అలాగే రొమ్ము సంబంధించి క్యాన్సర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఈ క్యాన్సర్స్ని తొందరలో అందరూ కూడా గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జైతి గ్రామంలో చేయడం జరిగింది. పిహెచ్సి చారిటబుల్ మెడికల్ ఆఫీసర్ని ఈరోజు ఇక్కడ మన పిఎం గారు లాంచ్ చేసిన ప్రోగ్రామ్ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనేది ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది జైతి గ్రామంలోని. ఈ ప్రోగ్రాంలో భాగంగా అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం ఎవరైతే మనకి
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఈతగొట్లో బీజేపీ నేత గంట్రోతు వీరగోవిందరావు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పంచాయతీ వీధిలోని కమ్యూనిటీ హాల్ రామాలయంలో ప్రత్యేక పూజలు, పాలాభిషేకం, మోడీ చిత్రపటానికి ఆలంబనగా కార్యక్రమాలు జరిగాయి. కేక్ కట్ చేసి చిన్నారులకు బిస్కెట్లు, స్వీట్స్ పంపిణీ చేయబడింది. కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, అభిమానులు పాల్గొన్నారు. పెనంలూరు మండలం పోరంకిలో మురళీ రిసార్ట్స్ లో సజీవ చరిత్ర పుస్తక ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి భారత మాజీ డిప్యూటీ ప్రెసిడెంట్ ముప్పవారపు వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ అసెంబ్లీ స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యేలు, పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. పుస్తక ప్రారంభ కార్యక్రమంలో ప్రసిద్ధులు, నాయకులు, అభిమానులు ఉన్నత సత్కారంలో పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ పెనంలూరు కాన్స్టిట్యున్సీ రిపోర్టర్ శివనాగ సాయి. ఎన్టీఆర్ 1984 జీవిత చరిత్ర అప్పుడు జరిగినటువంటి సంఘటన ఆధారంగా ఒక పుస్తకావిష్కరణ చేస్తారు. బుక్ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఫార్మర్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన చేతుల మీదుగా బుక్ లాంచ్ జరుగుతుంది. పెనంలూరు నియోజకవర్గం ముప్పవరపు ఎస్టేట్స్ లో జరుగుతుంది. సో దాన్ని పెనంలూరు నియోజకవర్గం నుంచి స్టాఫ్ రిపోర్టర్ శివనాగ సాయి రిపోర్టింగ్. 60 seconds అయిపోయిన తర్వాత కట్ చేస్తాం. ఎన్టీఆర్ 1984 జీవిత చరిత్ర అప్పుడు జరిగినటువంటి సంఘటన ఆధారంగా ఒక పుస్తకావిష్కరణ చేస్తారు. బుక్ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఫార్మర్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన చేతుల మీదుగా బుక్ లాంచ్ జరుగుతుంది. పెనంలూరు నియోజకవర్గం ముప్పవరపు ఎస్టేట్స్ లో జరుగుతుంది. సో దాన్ని పెనంలూరు నియోజకవర్గం నుంచి స్టాఫ్ రిపోర్టర్ శివనాగ సాయి రిపోర్టింగ్. జనగాం కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేసి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిలో పూలమాలలు వేశారు. అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెంక్షలాం, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన అభివృద్ధికి పయనిస్తోందని తెలిపారు. సువిశాల భారతదేశంలో తెలంగాణలో అంతర్భాగమైనటువంటి రోజు స్వతంత్ర భారతావనిలో 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్ర అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచడం ఎంతో సంతోషంగా ఉంది. మన పాలకుర్తి బిడ్డ చాకలి ఐలమ్మ భూస్వాములను, నిజాములను వీరోచితంగా ఎదుర్కొంది. కొండ లక్ష్మణ్ బాపూజీ సహకారంతో కోర్టులో గెలిచింది. ఈ పోరాటంలో మొదటి ప్రాణత్యాగం చేసినటువంటి కడవెంది చెందిన దొడ్డి కొబ్రయ్య, అలాగే ఆనాడు దేశముఖుని ఎదిరించి కోర్టుకెళ్లి ప్రాణాలు కోల్పోయిన బందంగి కామారెడ్డిగూడెం చెందినవాడు. నాటి పోరాటం అత్యంత కీలకంగా పనిచేసినటువంటి నల్ల నర్సింహులు కూడా ఈ ప్రాంతానికి కడవెండి వాడికి చెందిన వాడే. మరో జాలియన్ వాలాబాగ్, బైరాన్పల్లి, కిలాషాపూర్, కూటిగల్, తొర్రూరు, అమ్మాపూర్ ఒక్క ఊరే కాదు, నిజాం నిరంకుశకు బలైన గ్రామాలే. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల వంటి గ్రామాలు అనేక పోరాటంలో పాల్గొన్నాయి. వేలాది మంది అమరులైన నిరంకుశ విధానానికి ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ఆ మార్పు ద్వారా వచ్చిందే ఈ ప్రజాపాలన, ఈ ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది.
నారాయణఖేడ్ 3 గుంటల నుంచి సిర్గాపూర్ వయా చాప్టర్ రోడ్డు మంజూరు శుభవార్త అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ తెలిపారు. మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేంద్ర రోడ్ ఇన్ఛార్జ్ మంత్రి నితిన్ గడ్కరీ కృషి అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల హామీలు ఇప్పుడు అమలు కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా బీజేపీ ప్రత్యేక నిఘా పెట్టిందని, స్థానిక పెద్దల జాతీయ నాయకులతో సమన్వయం వల్లే రోడ్లు శాంక్షన్ అయ్యాయని తెలిపారు. జరుపుకుంటూ ఇంకోటి స్థానిక సర్పంచ్ అయినటువంటి ఇట్టన్న ఏదైతే ఆదేశించిండో భారతీయ జనతా పార్టీలో చేరే సమయంలో 3 గుంటల చౌరాస్తా నుంచి ప్రారంభించిన రోడ్డు కల్లేరు మండల్ కానివ్వండి, అక్కడ కంటి మండల్ కానివ్వండి, ఇక్కడ సిర్గాపూర్ మండలానికి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు మరి రోడ్డు అయితే చాలా గ్రామాలకు మేలు జరుగుతుందని ఆయన ఆదించినందుకు మరి తక్షణమే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా నారాయణఖేడ్ పార్టీ పెద్ద మనుషులతో పాటు జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి చేస్తే మరి స్థానిక మంత్రివర్యులు బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి ఈ యొక్క అంశాన్ని లేవనెత్తితే వారు తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించడం. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మరి నిన్ననే ఏదైతే ఈ యొక్క రోడ్లకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మినిస్టరు నితిన్ గడ్కరీ ఆదేశానుసారం నిన్న జీవో రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే మొన్ననే స్థానిక అకాల వర్షాలు పడ్డప్పుడు స్థానిక నాయకులు ఇక్కడ పిలిస్తే మేము వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పినాం. త్వరలోనే 3 గుంటల నుంచి సంజోన్ రోపేట్ వయా కడపల్ నుంచి సిర్గాపూర్ టు చప్టకు కనెక్టివిటీ రోడ్డు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇస్తుంది. మంథనిలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండా ఎగురవేశారు. మంథని పోలీస్ స్టేషన్ సమీపంలోని జెండా గద్దె వద్ద మంథని మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్ మాట్లాడుతూ 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిజాం తెలంగాణను ప్రత్యేకంగా కొనసాగించగా ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యాన్ని పంపి నిజాం నిరంకుశ పాలనను ముగించారని తెలిపారు. నిజాం రజాఖార్లాగా ఇత్యాలను గుర్తు చేశారు. यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे गाये तव आशीष मांगे गाये तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय है जय है जय है సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రెవెన్యూ సబ్ డివిజన్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఎన్ ఉమాహారతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ పటోళ్ల సంజీవ్ రెడ్డి జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. ఈరోజు సెప్టెంబర్ 17 నిజంగా చెప్పాలంటే ఇది తెలంగాణ విమోచన దినోత్సవమే. ఎందుకంటే దాన్ని మనం ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని గుర్తుగా ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి ఇది నాందిగా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి. గత 10 సంవత్సరాల్లో భ్రష్టు పట్టించినటువంటి పార్టీలను గద్దెదించి ఈరోజు కాంగ్రెస్కు పెద్దపీట వేయడం జరిగింది. కాబట్టి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే కృత నిశ్చయంతో మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పేసి గతంలో మీకు అందరికీ తెలుసు, భారత స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ రాష్ట్రం ఏదైతే ఉందో నిజాం నవాబుల చేతిలో ఉండింది. ఆ రోజు రజాకర్ల వలన ఎంతో మందికి అన్యాయానికి, అక్రమాలకు గురి చేయడం జరిగింది. సరే, దాని తర్వాత సర్దార్ పటేల్ ఏదైతే ఉందో పోలీస్ యాక్షన్, మిలిటరీ యాక్షన్ తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని మొత్తం భారతదేశంలో కలపడం జరిగింది. కాకపోతే ఈరోజు కొన్ని దుష్టశక్తులు ఏదైతే ఉన్నదో సెక్యులరిజం పేరు అని చెప్పేసి
వేరే పార్టీలు పోతూ ఉంటే కేవలం జాతీయ సెప్టెంబర్ 17న అలాంటి పార్టీలకు హెచ్చరిస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే సర్దార్ పటేల్ పనిచేసింది తొలి ప్రధాని, భారత ప్రధాని గౌరవ దివంగత జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో లక్ష్మీనేశ్వరం సొసైటీ చైర్మన్గా చాగంటి పార్థసారథి బుధవారం అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. సొసైటీ బ్యాంక్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, డీసీ ఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్న, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాగంటి పార్థసారథి రైతులకు ఎరువులు, విత్తనాలు సక్రమంగా అందించేందుకు టీడీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. దయచేసి మల్లిపూడి మేరకు వాళ్ళకి ఒకసారి అవకాశం ఇవ్వండి. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం వాళ్ళు ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా మన చాగంటి సోదరులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దాని మీరు చూస్తే కనుక చాగంటి ఉమానాయుడు గారు మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఉమానాయుడు గారికి ఒక బ్రాండ్ ఆయన మంచి పర్సనాలిటీ. ఇక్కడ లక్ష్మీనేశ్వరం నుంచి నరసాపురం వస్తే కనుక బుల్లెట్ మీద విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. వ్యాగన్లోని లేకపోతే ఓడల్లోని రావడం అవకాశం అయితే, ఆర్మీ కార్గోలు పెట్టి విమానాల్లో కూడా అవసరమైతే మరి ఈ రోజు యూరోప్ తెప్పించగల సత్తా, సమర్థత, దమ్మం, ధైర్యం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మనకున్నారన్నటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనకున్నారన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ, ముఖ్యంగా మరి ఈ మన డీసీఏబీ బ్యాంకు మేనేజర్ గారు శ్రావణి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. భీమవరం మ్యాక్సీ విజన్ ఇంపీరియల్ ఆసుపత్రుల సౌజన్యంతో ఏర్పాటైన ఈ శిబిరంలో నిరుపేదలకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించబడ్డాయి. టీడీపీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు హెల్పింగ్ హ్యాండ్స్ సేవలను యువతకు ఆదర్శంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, జనసేన నేతలు, శేషపు మణికంఠ, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పాల్గొన్నారు. కట్టేయండి. ఎవరు పుట్టినరోజు కాలం తినిపించాడు. ఇంకా ఇంపీరియల్ హాస్పిటల్ యొక్క సహకారంతో మ్యాక్స్ విజన్ వీళ్ళ సహకారంతో ఇక్కడ మన హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఏంటంటే కుర్రవాళ్ళు వేరే వేరే ఆలోచనలో ఉన్నా సరే మెయిన్ గుంటా ఒకరికి హెల్ప్ చేయాలన్న ఆలోచన చాలా మంచిది. అలాగే ఈ హెల్పింగ్ నేచర్ మెయిన్ దీనికి ఎదురుండి నడిపిస్తున్న సాయిరామ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే వీళ్ళు ఇదే కాకుండా కూడా లేబర్కి ఫుడ్ సప్లై చేయడం అని ఇలాంటి ఏది మంచి కార్యక్రమం ఉన్నా కొద్దిగా ఎదురుండి చేయడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్క కుర్రాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని, రోల్ మోడల్గా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు నలుగురు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆదిస్తున్నాం. ఇలాగే ఈ ఫౌండేషన్ కానీ ఈ కార్యక్రమాలు ఎటువంటి అయినా సహకారం మా ఏమైనా అవసరం ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా కూడా నా తరపున కూడా మీకు. బాపట్ల జిల్లాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు బ్రహ్మాండం బాలనారాయణ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి చేరుకోవడానికి మోదీ ఆర్థిక విధానాలే కారణమని తెలిపారు. దేశ అభివృద్ధి పథంలో మోదీ నాయకత్వం ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. కార్యక్రమంలో మిఠాయిలు పెంచిపెట్టి పలువురు జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని ఉత్సాహంగా వేడుకను నిర్వహించారు. భారతదేశపు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పండగ వాతావరణంలో ఈ రోజున వారింట్లో ఏ విధంగా వాళ్ళ పిల్లల పుట్టినరోజు ఏ రకంగా చేసుకుంటారో అదేవిధంగా వారి కుటుంబ సభ్యులుగా
ఈ రోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలను చేసుకోవటం చాలా ఆనందకరంగా ఉందండి. భారతదేశంలో 3 సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకి ఆ అభివృద్ధిని చూపించిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా వారు దేశ ప్రధానమంత్రిగా అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో ఒక అభివృద్ధిని ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఈ రోజున మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 4వ స్థానాన్ని తీసుకొచ్చిన ఘనత మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిది. వారికి ఉన్నది ఒకటే, వారికి ఒక ఇల్లు కూడా లేదు. వారికి ఉన్న ముందు లక్ష్యం భారతదేశ అభివృద్ధి. భారతదేశం విశ్వగురువుగా ఉండి ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 పొజిషన్ లో భారతదేశం ఉండే విధంగా వారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మెడికల్ కాలేజీ వద్ద ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ పేదలకు వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు దూరం చేస్తున్న పీపీపీ విధానం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి కాగా చంద్రబాబు పాలనలో అప్పులు మాత్రమే పెరిగాయని విమర్శించారు. పీపీపీ రద్దు వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ మీద ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఉండే విషయం అందరికి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఒక దీంతో పెట్టినాడు ఆయన. ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎవరెవరైతే పేద కుటుంబాలు ఉంటాయో, ఎవరెవరైతే చదవగలుగుతారో, ఎవరెవరైతే వాళ్ళ కోరికలు ఉంటాయో, ఎంబీబీఎస్ చేయాలని కోరికలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఎలాంటి సమస్య లేకోకుండా ఉండేదానికి రాష్ట్రంలో గతంలో 12 మెడికల్ కాలేజ్ చేస్తే ఒకే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 11 కాలేజ్ పర్మిషన్ తీసుకొని దాదాపుగా 7 స్టార్ట్ అయినాయి, ఇంకా 10 మిగిలిపోయినాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్నటువంటి కాలేజీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా జరుగుతున్న పనులను ఆపడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ లో 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీ ఒకటేసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక రికార్డు. తర్వాత 2 సంవత్సరాల లోపలనే కరోనా 21కి అయిపోతే 23 కంతా 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఓపెన్ కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.